హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత సంజీవ్ వ్లాగ్స్. నేను ఈరోజు షార్ట్ వీడియోలో అయితే బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపిపోతున్నాను. నేను కందిపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ మీద నానబెట్టేసుకున్నాను. ఇంకా దాంట్లో తరిగిన బీరకాయ ముక్కలు, టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఇంకా తెల్లగడ్డ అయితే వేసుకున్నాను. తెల్లగడ్డ అనేది ఆప్షనల్, మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మన ఇష్టము. ఇంకా దాంట్లో తగినంత పసుపు, ఉప్పు, కారము అన్నీ వేసేసినాక లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కుక్కర్లో నుంచి పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం ఉంటే. ఇంకో కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఒక 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మనం తిరమాత పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిలు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ అన్నీ వేసుకొని అవి కొంచెం చిటపట అన్నాక పప్పులో వేసేసుకోవడమే. కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. మా ఇంట్లో అయితే కొంచెం కరివేపాకు ఉంటే అవి కూడా వేసేసుకున్నాము లాస్ట్లో. తిరమాత అయితే చిటపట అనేసింది. ఇంకా తిరమాత తీసుకొచ్చి పప్పులో వేసేసేయడమే. ఆ తిరమాత వేసినాక ఒక 5 మినిట్స్ కానీ పప్పు కానీ స్టవ్ మీద పెట్టామంటే ఆ తిరమాత అంతా పప్పులోకి బట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మేము అన్నం పెట్టుకొని బీరకాయ పప్పు అయితే ఎంజాయ్ చేసేస్తాము. 5 నిమిషాలు అయిపోయింది, మేము స్టవ్ ఆఫ్ చేసేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది షార్ట్. బాయ్.